తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో వరదలు మిగిల్చిన నష్టంపై కేంద్రంతో చర్చించనున్నారు. ఇవాళ అమిత్ షాని కలిసి రాష్ట్రంలో వర్షాలు వరదలు మిగిల్చిన అపార నష్టంపై పూర్తి వివరాలను అందజేయనున్నారు. షెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరకపూడి ఇంటికి వెళ్లి భారాస కండువా కప్పుతానని సవాల్ విసిరారు. దాన్ని స్వీకరిస్తున్నానని తన ఇంటి కౌశిక్ రెడ్డి రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని అరకపూడి గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హెల్త్ ప్రొఫైల్ హెల్త్ కార్డులోని సమాచారం ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు సాయపడేలా ఉండాలని అధికారులను మంత్రి రాజనరసింహ ఆదేశించారు. మొదట వ్యక్తుల పేరు, అడ్రస్, వృత్తి వంటి ప్రాథమిక సమాచారం సేకరించాలని, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, అనారోగ్యకారక అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. యూనిక్ నంబర్, బార్ కోడ్, ఫోటోతో హెల్త్ కార్డులను తయారు చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహించారు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం, రైతు భరోసా లెక్క కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని ఆగ్రహించారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ కేసులో తమకు దొరికిన ఆధారాలతో బెంగళూరు పోలీసులు స్థానిక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా ఇందులో మొత్తం 88 మంది పాల్గొన్నట్టు నిర్ధారించారు. ఈ పార్టీలో హేమ డ్రగ్ ని సేవించినట్టు ఆధారాలను పోలీసులు సేకరించడంతో పాటు మెడికల్ రిపోర్ట్స్ ని ఛార్జ్షీట్ కు జోడించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉత్తమ్ తన చిన్ననాటి మిత్రుని పరామర్శించేందుకు విజయవాడకు వెళ్తున్నారు. ఈ తరుణంలోనే ఇవాళ చంద్రబాబుతో ఉత్తమ్ మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి రావడంతో 30 కోట్ల నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఎస్కాట్ వాహనాన్ని ఓ వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బందితో పాటు ఢీకొట్టిన వ్యాన్లలోని 3 స్వల్ప గాయాలయ్యాయి. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరపున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సభ్య దేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే BF1 ని మూసేసిన ప్లాంట్ అధికారులు తాజాగా బ్లాస్ట్ ఫర్నెస్ 3 ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్లాంట్లోని వరుస పరిణామాలపై అటు ఉద్యోగులు ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తమ నివాసానికి వచ్చిన ప్రధానికి CJI దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మహారాష్ట్ర సంప్రదాయ టోపీ, కుర్తా పైజామా ధరించి పూజలో పాల్గొన్నారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోస్ ని మోదీ X వేదికగా షేర్ చేశారు. విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థించినట్టు తెలిపారు. అస్సాంలో కలకలం సృష్టించిన 2000 కోట్ల ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ నటి సుమి బోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తాజాగా వారి అరెస్ట్ చోటు చేసుకుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంతో పాటు మరో 2 ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు సోదాలు నిర్వహించింది. అలాగే లేక్ టౌన్లోని మెడికల్ సప్లైర్ కార్యాలయంతో పాటు తాలాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి మందులు సరఫరా చేసిన వ్యక్తి నివాసంలో సైతం సోదాలు నిర్వహించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనుస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంతో తమ ప్రభుత్వం సత్సంబంధాలను కోరుకుంటోందని, కానీ ఈ సంబంధం సమానత్వం, న్యాయబద్ధత ఆధారంగా ఉండాలి అన్నారు. కాగా బంగ్లాదేశ్లోని దుర్గాపూజ కమిటీలకు మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం 4 కోట్లు కేటాయించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పునరావాస కేంద్రంగా ఉన్న పాఠశాల భవనం ఇళ్లపై జరిగిన దాడిలో 34 మంది మరణించారు. అందులో 19 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా తెలిపింది. అటు వెస్ట్ బ్యాంక్లోనూ నిర్వహించిన దాడిలో 5 మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కమలా హ్యారిస్ కు టేలర్ స్విఫ్ట్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను కమలాకే ఓటు వేస్తానని ఆమె వెల్లడించారు. అయితే టేలర్ ప్రకటనను ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టేలర్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ ఆమెను హెచ్చరించారు. UAE వేదికగా జరిగే ICC మహిళల వరల్డ్ కప్ T20 టోర్నమెంట్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. అయితే అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 23 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా మ్యాచ్ను వీక్షించేందుకు టికెట్ ధరలను ICC తాజాగా ప్రకటించింది. టికెట్ ప్రారంభ ధరను 115గా నిర్ణయించింది. అయితే 18 ఏళ్లలోపు వయసు కలిగిన వారికి ఉచిత ప్రవేశం కల్పించింది. భారత హాకీ దిగ్గజం PR శ్రీజేష్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అతని కెరీర్ సాఫల్యతలో ఎదురైన ఆటుపోట్లు, పడిన కష్టం, చిందించిన చెమటను కీర్తిస్తూ ఆ లేఖలో ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో భారత జూనియర్ జట్టుకు కోచ్గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న శ్రీజేష్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు.